క్రైస్తవ పిల్లల యొక్క జీవితంలో అభివృద్ధి. ఈ అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన. చూడండి, చాలా మంది ఆత్మీయ జీవితంలో ఏమైపోతుందంటే కొంతతో ఆగిపోతున్నాం. కొంత ఆత్మీయ జీవితంతో మనం ఆగిపోతున్నాం. బైబిల్ గ్రంథంలో అభివృద్ధి గురించి చెప్పాలంటే ఒక చెట్టు గురించి చెప్పబడింది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయబడతారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయబడతారు. అంటే మనం ఫలించే వారముగా, మువ్వ వేసే వారముగా, ఫలభరితంగా అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. ప్రేమలో అభివృద్ధి ఉండాలండి, నీ క్రియలలో అభివృద్ధి ఉండాలి, నీ శ్వాసంలో అభివృద్ధి ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అంటే మన ఆశీర్వాదాలు పొందుకోలేము. మరి ముఖ్యంగా దేవుని పిల్లలని టైటిల్ మనం పొందుకోలేము. అయితే దేవుని పిల్లలం అవ్వాలి, లేదా వాడి పిల్లలం అన్న అవ్వాలి. మనందరూ కూడా దేవుని సంబంధంలో కాబట్టి, మనం దేవుని పిల్లలు కాబట్టి, దేవుని పోలికలు మనం కలిగి ఉండాలంటే, దేవుని స్వభావాలు మనం కలిగి ఉండాలంటే మన జీవితంలో అభివృద్ధి కలుగునుగాక.